ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన శుభ సందర్భం లోపల మన వైబ్రెంట్ అకాడమీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను 2023 లోపల ఈ వైబ్రెంట్ అకాడమీ స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరంలో 297 మంది విద్యార్థులతో ఈ అకాడమీని స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం లోపలనే అద్భుతమైన ఫలితాలు రాబట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్ టు వెంట్ అవుట్. ఫస్ట్ బ్యాచ్ మా అకాడమీ నుంచి బయటికి వెళ్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఈ సంవత్సరం చేయనటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. అంటే ఇది చెప్పడం కాదు, 468 ముగ్గురు స్టూడెంట్స్కు 460+ దాదాపు 37 మంది విద్యార్థులకు 460 పైచీలకు మార్కులు రావడం జరిగింది. దాంతోపాటు బైపీసీ లోపల 440 మార్కులకు గాను 430 మీద 13 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇది ఒకటే కాదు, 400 మీద 250 మంది విద్యార్థులకు రావడం జరిగింది అవుట్ ఆఫ్ 470. నెక్స్ట్ దాంతోపాటు మా పాస్ పర్సంటేజ్ నాకు తెలిసి ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ దాదాపు 85% పాస్ పర్సంటేజ్ వైబ్రెంట్ అకాడమీలో ఉన్నది. సో దీని కొరకు శ్రమించినటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారు, అడ్మినిస్ట్రేషన్ అందరి సహకారం వలన మనం ఈ ఫలితాలు రావడం జరిగింది. అయితే వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకు వైబ్రెంట్ అకాడమీకి తేడా ఏంది అనేది ఒక నిమిషం నేను మీ ముందు ఉంచాల్సిన అవసరం ఉన్నది. మనం స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం లోపల ఒక 3 పారామీటర్స్ మీద మనం స్టార్ట్ చేసినాం. 3 పారామీటర్స్ ఏంటి అంటే, ఒకటి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ వన్ హైజీనిక్ ఫుడ్, నెక్స్ట్ ఎక్సలెంట్ అకాడమిక్. అంటే ఈ 3 పారామీటర్స్తోని మనం కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో 2 మనం ప్రూవ్ చేసుకున్నాం. మీరు వరంగల్ జిల్లాలో ఎవరిని అడిగినా కూడా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీ ఏదన్నా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నది అని అంటే అది ఓన్లీ వైబ్రెంట్ అకాడమీ. దాంతోపాటు మనం అద్భుతమైనటువంటి ఫుడ్ అందజేస్తూ ఉన్నాం. అంటే మార్నింగ్ 2 రకాల బ్రేక్ఫాస్ట్, డైలీ ఎగ్, అట్లా ఫుడ్. అంటే ఎప్పుడైతే మానసికంగా, ఫిజికల్గా దృఢంగా ఉంటారో అప్పుడే విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక 23 సంవత్సరాలు ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఇవన్నీ ఆలోచించి మనం ఆ రోజు కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనకు 2 పారామీటర్స్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రూవ్ చేసుకున్నాం. మాకు ఒకటే ఉండే, అకాడమిక్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. అది ఈ సంవత్సరంతో తీరిపోయింది. అంటే మేము ఏదైతే కలగన్నామో మనం ఈ 3 పారామీటర్స్తోని అద్భుతమైన కాలేజీని హైదరాబాద్ కాలేజీలకు ధీటుగా ఈ వరంగల్లో నడపాలనే ఉద్దేశంతో మనం ఈ కాలేజీ స్టార్ట్ చేసినాం. అందులో 100% మనం సక్సెస్ అయినామని నేను తెలియజేయడం లోపల ఎలాంటి సంశయక్తి అవసరం లేదు. నేను ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, తల్లిదండ్రులకు మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు కూడా అంటే హైదరాబాద్కు ధీటుగా ఇక్కడ వరంగల్లో కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీకు 50% ఫీజుతోని మనం ఇక్కడ కాలేజీ రన్ చేస్తాము. అంటే 2.5 లక్షలు 3 లక్షలు తీసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ, ఫుడ్ను ఇక్కడ మనం 1,00,000 నుంచి 1,50,000 మధ్యలోనే అందిస్తున్నాం. అంటే ఇట్లాంటి సదవకాశాన్ని మీరు తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాల్సినటువంటి గురుతర బాధ్యత ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా ఆధారపడి ఉన్నది. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా చెప్పండి. మీరు నాకు తెలిసి ఇప్పటివరకు చాలా కాలేజీలలో ప్రెస్ మీట్స్ అటెండ్ చేసి ఉంటారు, ఇంకా మీరు చేసేవి కూడా ఉన్నాయి. మీరు ఈ కాలేజీ యొక్క విశిష్టతను మీరు మీ ద్వారా అంటే ఈ వరంగల్ జిల్లా ఉన్న ప్రజలకు, తల్లిదండ్రులకు చేరవేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.
మనం అద్భుతమైన ప్లానింగ్ తోటి జనరల్గా అంటే ఎవరు చేయాల్సిన పని వారు చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. నేను ఒక విద్యావంతులుగా మా ఫ్రెండ్ ఉంటాడు, ఇద్దరం కలిసి దీన్ని స్టార్ట్ చేసినాం. ఆ విద్యలో ఏముంటాయి, ఎట్లా మెలకువలు ఉంటాయి, విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందేటట్టు చేయాలి అన్నటువంటి అవన్నీ యాంగిల్స్ తెలిసిన వ్యక్తిగా మనం దీన్ని ముందు తీసుకువెళ్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి, తెలియజేయండి. ఇప్పుడు